మన ట్రంప్ గవర్నమెంట్ మళ్ళీ ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. దీన్ని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ F1 మీద వెళ్ళిన తర్వాత అక్కడ యూనివర్సిటీస్ చదివిన తర్వాత $1 lakh మీరు కట్టి STEM OPT అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇలాంటి ప్రపోజల్స్ నిలబడవు. ఇప్పుడు గతంలో చూస్తే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాని మీద కూడా ఒక పాలసీ తీసుకొచ్చాడు. ఆ పాలసీని సుప్రీం కోర్టు వాళ్ళు కొట్టేశారు. అలాగే H1Bది కూడా ఇక్కడ నుంచి ఎవరన్నా ప్రొఫెషనల్స్ ని ఎంప్లాయ్ కింద తెచ్చుకోవాలి అంటే $1 lakh డిపాజిట్ చేయాలన్నారు. ఆ పాలసీని కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇది ఓన్లీ ప్రపోజలే. ఇది ఇంకా పాలసీ అప్రూవ్ అయ్యి దాన్ని మళ్ళీ ఎవరన్నా అపోజ్ చేస్తే ఇది కూడా నిలబడేది కాదు. అసలు ఫస్ట్ ఇది అప్రూవలే అవ్వదు. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ USA వెళ్లే వాళ్ళకి ఈ ప్రపోజల్ వల్ల ఏ రకంగా పానిక్ అవ్వాల్సింది లేదు. ఇది ఒక పనికిరాని ప్రపోజల్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లోకి తేలేరు. ఇప్పుడున్న F1 ఏ అయితే పాలసీస్ ఉన్నాయో అవే పాలసీస్ అప్లికబుల్ అవుతాయి. సో డోంట్ వరీ, బీ హ్యాపీ.